నిన్న చూసినట్టున్నారు కౌశిక్ రెడ్డి కూడా చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు మీ ముఖ్యమంత్రి సంబంధించి. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ఆరోపణలు చేయాలంటే నేను కూడా అడిగిన మే 27th కేటీఆర్ గారు యూకే పోయినరు. యూకేకి వెళ్ళి దాని తర్వాత ఫస్ట్కో సెకండ్కో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఇక్కడ ఉండగా యూకేలోనే సెలబ్రేషన్స్ పెట్టుకోండు. ఎందుకంటే 3rd, 4th డాక్టర్ అపాయింట్మెంట్ ఉండే ప్యారిస్లో మళ్ళీ పోవాలంటే టైం ఫ్రేమ్ ఫిక్స్ అయిందో ఫిక్స్ కాలేదో మళ్ళీ ఆడికెళ్ళి ప్యారిస్ పోయిండు. 4 రోజులు పోయి చూపించుకుంటూ మళ్ళీ ట్రీట్మెంట్కి రమ్మంటే మళ్ళీ June 28 రోజు మళ్ళీ తిరిగి యూకేకి పోయిండు. June 28కి వెళ్ళి దగ్గర మళ్ళీ రిటర్న్ July 6th, 7th ప్రెస్ మీట్కి వచ్చిండు. 6th వచ్చి 7th ప్రెస్ మీట్ అటెండ్ అయ్యిండు. మధ్యలో 12 రోజులు లేడు, మీకు కూడా అందుబాటులో లేడు. ట్విట్టర్లో ట్వీట్ తప్ప కేటీఆర్తో ఎవరు కూడా ఈ 12 రోజులు మాట్లాడలే. పోయి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చిండు. ఏం ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చిండు? ప్యారిస్కి ఎందుకు అన్అఫీషియల్గా పోయిండు? ప్యారిస్కి వెళ్ళి ట్రైన్లో ఆమ్స్టర్డామ్కి ఎందుకు పోయిండు? ఇవన్నీ వాళ్ళు చేసినాయి, ఇవన్నీ బయటికి వస్తే ఆధారాలతో సహా బయటికి వస్తాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మంచి పేరు వస్తే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక వాళ్ళ గుడ్డెక్కడ రట్టు అవుతుంది అని చెప్పి కౌశిక్ రెడ్డి సొంత కొంతమంది వ్యక్తులతోటి ప్రెస్ మీట్లు పెట్టించి తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నము కేటీఆర్ చేస్తుంటారు. కౌశిక్ రెడ్డి దగ్గర ఆధారాలు ఉన్నాయట. 16 మంది సంగతి కూడా బయట పెడతా, బండారం బయట పెడతా, గట్టిగా మాట్లాడితే నేను అదే స్కూల్లో ఉన్నా, కాంగ్రెస్లో నాకు అన్నీ తెలుసు అని చెప్తున్నాడు. మీకు అదే చెప్తున్నా కదా, వానంత లఫుడ్గాడు ఎవడు లేడు. వాడు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్లో ఉన్నాడు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, రేపు ఇంకే పార్టీలు ఉంటాడో వానికే తెలియదు. వాని పనే పక్కోళ్ళు ఏం చేస్తారనే చూడడము. నిజంగా కౌశిక్ రెడ్డికి అంత అతి ఉత్సాహం ఉంటే కౌశిక్ రెడ్డి పైన కూడా 100 ఆరోపణలు ఉన్నాయి. షేక్పేట్లో ఏ అపార్ట్మెంట్ పోతో ఊకే షేక్పేట్ అపార్ట్మెంట్ కథ ఏంది, అపార్ట్మెంట్ ఎవరు ఉంటారు అని చెప్పి కూడా అనవసరంగా గెలికించుకుంటే వాళ్ళు చేసిన బండారం అన్నీ తీసి ఆధారాలతో సహా డేట్లతో సహా బయట పెడతా. వాడు నిజంగా కౌశిక్ రెడ్డికి ఆధారాలు ఉంటే బయటికి తీసుకొని వచ్చి 16 కాదు ఒక్కరితోటి చెప్పామనండి. నేను చెప్పిన డేట్స్లో స్ట్రేట్ అవే నేను కేటీఆర్ పైన అలిగేషన్ చేస్తున్నా. ఈ డేట్స్లో కేటీఆర్ నేను ఇక్కడ ఉన్నా అని ఎవిడెన్స్ చూపించమని చెప్పండి. నేను ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోలే, బయట దేశానికి పోయి ఎటువంటి మెడికల్ టెస్ట్ నేను చేసుకోలే అని బలంగా గట్టిగా ధైర్యంగా బయటికి వచ్చి కేటీఆర్ని చెప్పమని చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి 2 గంటలకు ఒక హీరోయిన్ కలవడానికి పోయాడు. మాకు సంస్కారం ఉంది, ఆ హీరోయిన్ పేరు మేము చెప్పదలుచుకోలేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఇంకా మరీ కౌశిక్ రెడ్డి లెక్క నేను సిగ్గిడ్చి మాట్లాడితే ఎవడు హీరోయిన్లతో రాసుకొని పూసుకొని తిరిగిండు, ఎవడు అడ్డగోలుగా ఆడియో ఫంక్షన్లకు పోయిండు, ఆఖరికి ఫిలిం జస్ట్ క్లాప్లకు కూడా మూవీ స్టార్టింగ్లకు ఎవడు పోయిండు, ఎవడు ఆ చర్యలకి పాల్పడ్డాడో యావత్ తెలంగాణ సమాజం గమనించింది. ఎవరికి ఎవరితోటి కనెక్షన్ ఉండే, ఎవరికి ఎవరితోటి ఏమి ఇష్యూస్ ఉండే, ఎవరి ఫ్యామిలీస్ ఇబ్బంది పడి విడిపోయినరు, ఎవరి పరిస్థితి ఏ రకంగా అయిందో అవందరికీ తెలుసు. ఆ చర్యలకు ఎవడు పాల్పడ్డాడో కూడా తెలుసు. అవన్నీ కూడా కౌశిక్ రెడ్డి సరే ఒక్క విషయం అయితే కరెక్ట్, కౌశిక్ రెడ్డి మాట్లాడిన ప్రతి విషయాలు ఏవైతున్నాయో వానికి డ్రైవింగ్ డ్యూటీ చేసాడు అలవాటు. బహుశా కేటీఆర్ దగ్గర ఉన్నప్పుడు కూడా అదే డ్రైవింగ్ డ్యూటీ చేసినట్టుండు. కేటీఆర్ ఎక్కడైనా పోయి ఇడిచిపెట్టేది ఉంటే వీడే ఆ వివరాలన్నీ చేసినట్టుండు. ఆ 16 మంది లెక్క కేటీఆర్దని నాకు అనుమానం. అదే ఫ్లోలో ఆ లెక్క ఆ నెంబర్ మాట్లాడినని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నాడు. కవిత మాట్లాడినా కన్ఫ్యూజన్ మోడ్లో ఉంది, ఈడు మాట్లాడినా ఒక కన్ఫ్యూజన్ మోడ్లో మాట్లాడుతారు. వాళ్ళు మమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా రేపొద్దున కేటీఆర్ గుడ్డలు ఊసిపోయే పరిస్థితి ఉంది. ఫైనల్గా చెప్పండి, ఆ ఫోన్ ట్యాపింగ్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణ చేసిన మంత్రుల ఫోన్లతో పాటు మా ఎమ్మెల్యేలు, మా ఇంట్లో వాళ్ళది కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, మా ఆవిడది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు. వాడు ఏందని వాడు అసలు వానికి వాడు చాలా ఎక్కువ ఊహించేసుకుంటుండు. వాడిని ఒక పిచ్చి కుక్క లెక్క చూస్తాం మేము. ఆడ ప్రజలందరూ కూడా పాపము కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మాట్లాడితే సూసైడ్ చేసుకుంటామని చెప్పి చెప్తే ఆ రోజు వానికి ప్రజలు అక్కడ ఓట్లేసి గెలిపించారు. అంటే వానికి పిచ్చి ముదిరిన దానికి చిన్న ఉదాహరణ చెప్తా. సీఎంఆర్ఎఫ్, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఉంటాయి, చెక్కుల పైన డేట్లు ఉంటాయి. డేట్ అయిపోయినాక ఎవడైనా పోయి ఆ చెక్కులు వంచుతాడా? ఈ సోయలేనోడు ఈ దద్దమ్మ డేట్ అయిపోయినాక పోయి చెక్కులు వంచేయండు. వీని సోయట్లుంది. అంటే వీడు ఒక మైకంలో ఒక ట్రాన్స్లో పడిపోయి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏదైతే అందాల్సిన సంక్షేమ పథకాలని కూడా మర్చిపోయి కేవలము కేటీఆర్ని జోకిన్నా, హరీష్ రావుని జోకిన్నా, ఆ కుటుంబాన్ని జోకిన్నా, ఆ కుటుంబం కోసమే నేను ఎమ్మెల్యే అనే విధంగా వాడు ప్రవర్తిస్తుండు. మళ్ళీ చెప్తున్నా, కౌశిక్ రెడ్డి ముందు మా పార్టీలు ఉండే కాబట్టి సరే పోనీ పాపము ఒక విద్యార్థి నాయకుని మనం ఎందుకు, సరే విద్యార్థి నాయకుడు కూడా కాదు వాడు. సార్ నిజంగా ట్యాపింగ్ గురించి చెప్పట్లేదు, ట్యాపింగ్ జరగట్లేదా? మంత్రుల ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? మీకు అదే చెప్తున్నా, మా ప్రభుత్వంలో ఎవరి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. అసొంటి చర్యలన్నీ ప్రారంభించింది బీఆర్ఎస్ ప్రభుత్వము. మా ప్రభుత్వంలో అసొంటి చర్యలకి పాల్పడాల్సిన అవసరం మాకు లేదు, అసొంటి చర్యలకి మేము పాల్పడలేదు.
నిజంగా వారికి బాధ్యత చిత్తశుద్ధి ఉంటే కౌశిక్ రెడ్డి అని అంటే కూడా లై డిటెక్టర్ టెస్ట్కి వచ్చి నిజంగా కేటీఆర్ని నేను ఎక్కడ డ్రాప్ చేయలే, కేటీఆర్ని ఎక్కడ తీసుకోవాలి, కేటీఆర్ అనేటోడు డ్రగ్స్ తీసుకోవడని చెప్పమని చెప్పండి. ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి చాలా వరకు హామీలు ఇచ్చారో ఆ హామీలని త్వరలోనే ప్రజాప్రభుత్వం అని నెరవేరుస్తుంది. బట్ కౌశిక్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి చేసిన ఆరోపణకు సంబంధించి కౌశిక్ రెడ్డిని చాలా లైట్ తీసుకుంటే మా పార్టీ అసలు పట్టించుకోదు, దమ్ముంటే కేటీఆర్ని కౌశిక్ రెడ్డిని లై డిటెక్టర్కి టెస్ట్కి హాజరైతే మేము కూడా అన్ని రుజువులతో సహా మేము బయటకు వస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ వెంకట్ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ గాంధీభవన్ నుంచి.